దీని వెనక రీజన్స్ ఏంటి? కర్త కర్మ క్రియ ఈరోజు ఈ డ్రామాకి ఎవరంటారు? సుభాన్ గారు, బోరుగడ్డ అనిల్ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా విర్రవీగినటువంటి మాట్లాడినటువంటి మాటలు, వ్యక్తిత్వ హననానికి పాల్పడిన సంఘటనలు పునరావృతం చేసుకుంటే ఒళ్ళు గగుర్తు పొడుస్తుంది. ఎంచేతంటే ఎవరిని వదల్లా బోరుగడ్డ అనిల్ చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, అలానే పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళల్ని ఇష్టానుసారంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఆ భాషను ఉపయోగించి రెచ్చిపోయాడు. సరే, వైఎస్ఆర్సీపీకి కూడా కావాల్సింది అదే. సోషల్ మీడియా ద్వారా ప్రత్యర్థుల్ని వ్యక్తిత్వ హననానికి పాల్పడటం, మహిళల్ని వ్యక్తిత్వ హననానికి పాల్పడటం, కుటుంబ సభ్యులను ద్వేషించడం, ఇటువంటి వాళ్ళు కొంతమంది కావాలి కాబట్టి ఆ గ్రూపులో బోరుగడ్డ అనిల్ కుమార్ను కూడా ప్రోత్సహించారు. ఆ రోజున ప్రోత్సహించిన తర్వాత అన్ని రోజులు ఒకేలాగా ఉండవు. చివరికి ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఆయన వ్యవహార శైలి, అలాగనే కొంతమంది దగ్గర ఎక్సాషన్ చేసి డబ్బు ఇమ్మని చెప్పేసి డిమాండ్ చేయటము, ఇలాంటి వెరితలన్నీ చేసిన తర్వాత ఆ ఫిర్యాదుల మీద అరెస్ట్ చేశారు. దాదాపుగా అనేక రోజులు జైల్లో ఉన్నాడు. ఆయన మీద దాదాపుగా 22 కేసులు ఉన్నాయి. 9 నెలల జైలు జీవితం కలిపాడు. ఆయన ఇప్పుడేమంటాడంటే 10 సంవత్సరాల పాటు పార్టీ కోసం కష్టపడ్డాను, ఈ తిట్టమన్న వాళ్ళందరిలా తిట్టాను, కానీ ఈ రోజున నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్తుంటే సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ యొక్క గ్రూపు నన్ను కలవకుండా నిరోధిస్తూ ఉన్నారు. నేను పార్టీ కోసం పనిచేశాను, పార్టీ చెప్పినట్టు చేశాను, పార్టీ తిట్టమన్న వాళ్ళని తిట్టాను, కాబట్టి ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలవకుండా నేను వెళ్ళను అని ధర్నా చేయాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. ఇది ఏ సంకేతాలు తెలియజేస్తూ ఉందంటే, ఇలాంటి వికృత చేష్టలు చేయమని ప్రోత్సహిస్తే తమ పార్టీకి నష్టం చేకూర్చుద్దని భావించినప్పుడు వాళ్ళని దూరంగా పెడతారని చెప్పేసి మిగతా సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు కూడా కొనసాగుతున్న వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన అంశం. ఇది వాళ్ళకు ఒక గుణపాఠం. రెండోది, సజ్జల కోటరీపై ధ్వజమెచ్చేస్తున్నాడు బోరుగడ్డ అనిల్. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరులు సిండికేట్గా ఏర్పడేట తనను జగన్ కలవకుండా అడ్డుకుంటున్నారని ఆయన మీద ఆరోపణ చేస్తూ ఉన్నాడు. ఈయన త్యాగాలు చేశాను పార్టీ కోసం, నా త్యాగాలను గుర్తించట్లేదు ఇప్పుడు అని చెప్పి చెప్తున్నారు. అంతేకాకుండా ఆయన యొక్క కోటరీ, సజ్జల రామకృష్ణారెడ్డి కోటరీ ద్వారా వైసీపీ ఆఫీసుకు రావద్దు అని సజ్జల నేరుగా సునీల్ కుమార్కి చెప్పినట్టుగా ఆయన చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఆయనకి సంబంధించిన అనేకమైనటువంటి సమస్యలు నష్టంలో ఉన్నాయి. అకౌంట్ ఫ్రీజ్ చేశారు నాది, సాఫ్ట్వేర్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నష్టాల్లో నడుతున్నాయి, మూతపడినాయి, తీవ్ర ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయారు. మీకోసం నేను చేశాను కాబట్టి నాకు ఇప్పుడు లీగల్ అడ్వైజ్ కానీ లేకుంటే దానికి సంబంధించినటువంటి సహకారం కానీ కావాలని జగన్మోహన్ రెడ్డిని అడగడానికి వెళ్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. రెండోది, ఇంకోటి ఏమంటున్నాడు ఈయన, నేను లండన్లో పీజీ పూర్తి చేసి జగన్ సీఎం చేయటమే లక్ష్యంగా వైఎస్ఆర్ సమాధి వద్ద ప్రమాణం చేసి పనిచేశాను అని చెప్తున్నాడు బోరుగడ్డ అనిల్. అందువల్ల అంత కష్టపడ్డాను, నేను 10 సంవత్సరాలు కష్టపడ్డాను, ఏం చేయమంటే అది చేశాను. ఈ రోజున నా మీద 22 కేసులు పెట్టారు. కేసులు పెడితే దాదాపుగా 9 నెలల పాటు జైల్లో ఉన్నాను, పార్టీ కోసం త్యాగం చేశాను అని చెప్పేసి ఎక్కడ కూర్చున్నాడు? ప్యాలెస్ బయట ప్రతి కార్యకర్త కష్టాన్ని నేను మరిచిపోను అని ఉన్న ఫ్లెక్సీ, జగన్తో ఉన్నటువంటి ఫ్లెక్సీ ముందే భార్యతో కలిసి బైఠాయించి బోరుగడ్డ నేను ఎవరో తెలియదని సజ్జల అంటూ విచిత్రంగా ఉందని కూర్చున్నాడు. అంటే బోరుగడ్డ అనిల్ వలన, గత ఆయన చరిత్ర వలన, అతను చేసిన ఆగడాల వలన పార్టీకి ఇక నష్టం జరుగుతుంది, ఇంకా ఈయన అవసరం లేదని చెప్పేసి దూరంగా పెట్టినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా జగన్ పిఏ ఉన్నాడు పూడి శ్రీహరి, తన చెంచాలతో నన్ను రౌడీ అని ప్రచారం చేస్తున్నారు,
నేను రౌడీని కాదు, హైకోర్టు నేను రౌడీని కాదని చెప్పింది, కాబట్టి కారుమూరిపై కూడా చర్యలు తీసుకోవాలంటాడు. తాను బహిరంగంగా రౌడీ షీట్ అని నినదించిన మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత కారుమూరి వెంకటేశ్వరరావు వెంకట్రెడ్డి తక్షణమే పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని జగన్ కోరతాడు ఈయన. అంటే ఈయన యొక్క నినాదాలన్నీ కూడా వింతగా ఉంటాయి. కాబట్టి అసలు ఈయనకే అనుమతి లేకపోతే పార్టీ నాయకుల మీద చర్య తీసుకునేటువంటి నైతిక అర్హత ఎక్కడుంది ఈయనకి? అలాగనే ఈయన అరెస్ట్ చేసినప్పుడు కొద్దిగా మినహాయింపులు ఇచ్చారని చెప్పేసి నిబంధనలు పాటించలేదని 12 మంది పోలీసులకు కోర్టు మెమో ఇచ్చింది కదా. కాబట్టి ఇక్కడ బోరుగడ్డ అనిల్ ఎవరైతే ఉన్నారో ఈయన ఆ రోజు నేను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుడిని అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయటం నా లక్ష్యం అని చెప్పేసి ఆయన్ని వదలను, ఆయన తరపునే నేను ఉంటాను, ఆయన మద్దతు ఉంటాను, ఆయన ఇది చెప్తే అది చేస్తానని చెప్పిన వ్యక్తి ఆ రోజున డెఫినెట్గా ఇటువంటి వికృత చేష్టలు చేసిన వాళ్ళకి పేమెంట్లు ఇచ్చి ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళంతా కూడా పేమెంట్ ఆర్టిస్టులే కదా, కాబట్టి పేమెంట్ ఇచ్చి ఉండొచ్చు. పేమెంట్ వల్ల ఆ రోజు మాట్లాడారు. ఈ రోజున ఆర్థికంగా ఈయన యొక్క బ్యాంకు అకౌంట్లో నిలుపుదల ఫ్రీజ్ చేశారు. ఈయన పెట్టుకున్న సాఫ్ట్వేర్ కంపెనీలు మూతబడి తీవ్ర ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని మీకోసం నేను చేశాను కాబట్టి నా సంగతి ఏంటని అడగడానికి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. మనం ఒకసారి కూడాను సుబ్బారావు గారు, బోరుగడ్డ అనిల్ కుమార్ అసలు వ్యవహారం ఏంటి, ఆ ఇష్యూ ఏంటి ఒకసారి చూద్దాం. ఇచ్చున్నా నేను 30 లక్షల కాలుబలం మాది, మీ అన్నకి రౌడీ షీట్ ఓపెన్ చేశానని చెప్పి వాళ్ళని ఏ పొద్దుగా నన్ను ఈ పొద్దు దాకా నన్ను ఫంక్షన్కి పిలిచలా. ఎవడు అనింది రౌడీ షీట్ అని? బయట అంటే పట్టించుకోను. కారుమూరి వెంకటరెడ్డి వాడు వాగుతాడా నా గురించి? దీని మీద కారుమూరి వెంకటరెడ్డిని ఇమ్మీడియట్గా పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలా. నాకు నా కుటుంబానికి సజ్జల రామకృష్ణారెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలా. పూడి శ్రీహరి అనేవాడు కుట్రదారుడు, విన్నారుగా మీరు. పూడి శ్రీ అనేవాడు చెప్తే మాట్లాడినా, రికార్డింగ్ ఉంది. నేను అడిగిన సజ్జలు చెప్తే మాట్లాడినా చెప్తున్నాడు. వాళ్ళిద్దరి మీద ఇమీడియట్గా పార్టీ నుంచి బర్తరఫ్ చేస్తారా, వాళ్ళ మీద ఏం చర్య తీసుకుంటారో తీసుకోవాలా. మమ్మల్ని తిట్టాడు. 10 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడినా, 9 నెలలు జైల్లో ఉన్నా, 22 కేసులు పెట్టించుకున్నాం, 3rd డిగ్రీలు ఉచ్చబోయడం జరిగింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత పార్టీ ఆఫీస్కి వస్తే నేను రాజీనామా ఎందుకు చేశానంటే రిపబ్లికన్ పార్టీకి రామ్దాస్ అత్వాలే అనే వ్యక్తి కేంద్ర మంత్రి నన్ను పిలిచి ప్రెస్ మీట్ పెట్టి మాఫీ మాంగో అన్నాడు. నేను చెప్పిన ఆ రోజు భారతమ్మని తిట్టారు, నా కుటుంబం తిట్టారు, చాలా అసాసినేటెడ్గా మాట్లాడారు, వల్గర్ పోస్టులు పెట్టారు. నేను అడుగుతున్న భారతమ్మని తిట్టిన రోజు కారుమూరి వెంకటరెడ్డి గారు ఏమైండు? భారతమ్మని భయంకరంగా అసాసినేట్ చేసి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు కన్న తల్లి మానం గురించి మాట్లాడారు. ఆ రోజు కదా నేను బయటకు వచ్చింది, ఆ రోజు కదా భారతమ్మకి పాలాభిషేకం చేసింది. నేను నాకు ఒకటే నాకు అవమానం జరిగిందన్నా. వాడేడో నన్ను రౌడీ షీటర్ అనే దానికి హైకోర్టు చెప్పిందన్నా, డోంట్ టేక్ కోర్సివ్ స్టెప్స్, దీని మీద మీరు మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే మీకు మెమోలు దాఖలు చేస్తామని. ఇలా వాళ్ళు 12 మంది పోలీస్ ఆఫీసర్కి కుటుంబ ప్రభుత్వం 12 మంది పోలీస్ ఆఫీసర్కి మెమోలు ఇచ్చిందన్నా నన్ను రౌడీ షీటర్ అన్నందుకు. చూస్తే మనం క్లియర్గా అర్థమవుతుంది. వంశీకృష్ణ గారు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడని, అలాగే పూడి శ్రీహరి చెప్పాడని చెలరేగిపోయాను నేను అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు.